ప్రస్తుతం బలోచిస్తాన్లో జరుగుతున్న పరిణామాల పట్ల యావత్ ప్రపంచంతో పాటు పాకిస్తాన్లోని మేధావులు కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అక్కడి ప్రజలు తమకు న్యాయం జరగనప్పుడు, తమను రెండో తరగతి పౌరులుగా చూస్తున్నప్పుడు, తమకు దక్కాల్సిన హక్కులను కాలరాసినప్పుడు సహజంగానే ఆ ప్రాంత ప్రజలు ప్రభుత్వంపై తిరగబడతారు. అదే ప్రస్తుతం బలోచిస్తాన్లో జరుగుతుంది. తాజాగా బలోచిస్తాన్ లిబరేషన్ ఫ్రంట్ పాకిస్తాన్కు చెందిన సుమారు 102 మంది భద్రతా దళాలను చంపేయడంతో యావత్ ప్రపంచం షాక్కు గురైంది. ఇంతకు బలోచ్లకు పాకిస్తాన్ ప్రజలపై ఆగ్రహం ఎందుకో ప్రత్యేక కథనంలో మరింత సమాచారం తెలుసుకుందాం. పాకిస్తాన్కు స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఆ దేశంలో ప్రజాస్వామ్యయుతంగా ప్రభుత్వాలు నడిపిన దాఖలాలు లేవు. పాలనంతా మిలిటరీ డిక్టేటర్ల చేతుల్లోనే నలిగిపోయింది. పేరుకే ప్రజాస్వామ్యం తప్ప అధికారమంతా ఇప్పటికీ మిలిటరీదే అని చెప్పగా తప్పదు. నవాజ్ షరీఫ్ను దించి ఇమ్రాన్ ఖాన్ను ప్రధానమంత్రి పదవిలో కూర్చోబెట్టింది అక్కడి మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్. అటు తర్వాత ఇమ్రాన్ మిలిటరీని దూరం పెడుతున్నాడని గ్రహించిన వెంటనే అతనిపై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి అధికారం నుంచి దించేసింది. తర్వాత ఈ ఏడాది జరిగిన పాకిస్తాన్ జాతీయ ఎన్నికల్లో ఇమ్రాన్ను పాల్గొనకుండా చేసింది. షెహబాజ్ షరీఫ్ ప్రభుత్వం నేతృత్వంలో కీలుబొమ్మ ప్రభుత్వం ఏర్పాటు చేసి వారి చెప్పు చేతుల్లో ఉండే విధంగా వెనకుండి ప్రభుత్వాన్ని నడుపుతోంది. మిలిటరీ డిక్టేటర్ జనరల్ జియావుల్ హక్, జనరల్ పర్వేజ్ ముషారఫ్ పాలన నుంచి బలోచ్లను అణిచివేయడం మొదలయ్యింది. అంతకుముందు భుట్టో పాలనలో కూడా ఇక్కడి ప్రజలు అణిచివేతకు గురయ్యారు. అటు తర్వాత 1979లో రష్యా ఆఫ్ఘనిస్తాన్ను కబళించినప్పుడు కూడా ఇక్కడి ప్రజలు ప్రభుత్వంపై తిరుగుబాటు చేసేవారు. తమ ప్రాంతాన్ని నిర్లక్ష్యం చేస్తున్నారని, అభివృద్ధి గురించి పట్టించుకోవడం లేదని పాకిస్తాన్ మిలిటరీపై దాడులకు తెగబడేవారు. బలోచిస్తాన్ పొరుగున ఇరాన్ ఉన్నందువల్ల ఇరు దేశాల మధ్య రాకపోకలకు పెద్దగా ఆటంకాలుండవు. ఇటు ఇరాన్ నుంచి, అటు సోవియట్ రష్యా నుంచి బలోచ్లు పెద్ద ఎత్తున ఆయుధాలు సేకరించడం మొదలెట్టారు. వారి నుంచి సైనిక శిక్షణ కూడా తీసుకున్నారు. 1979 నుంచి ఇక్కడ గన్ కల్చర్ మొదలయ్యింది. సోవియట్లతో జిహాద్లకు కూడా దిగారు. లో సోవియట్ రష్యా ఆఫ్ఘనిస్తాన్లో ప్రవేశించి అక్కడి నజీబుల్లా నేతృత్వంలో కీలు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసింది. ఆఫ్ఘనిస్తాన్ నుంచి రష్యాను తరమడానికి అమెరికా రంగంలోకి దిగింది. ఒసామా బిన్ లాడెన్ను దువ్వింది. దీంతో పాటు పాకిస్తాన్లోని పలు మిలిటరీ గ్యాంగ్లు కలిసి దశాబ్దం పాటు పోరాడి రష్యాను ఆఫ్ఘనిస్తాన్ నుంచి తరిమేశాయి. అటు నుంచి ఇటు పాకిస్తాన్, అటు ఆఫ్ఘనిస్తాన్, బలోచిస్తాన్లో మిలిటెంట్లు తరచూ రెచ్చిపోతున్నారు. ఇప్పటికీ పాక్లో, ఆఫ్ఘాన్లో గన్ కల్చర్ కొనసాగుతోంది. లెక్కలేనన్ని మిలిటరీ గ్యాంగులున్నాయి. వార్లార్డ్స్ ఒక్కో ప్రాంతాన్ని ఆక్రమించుకుని తమ హవాను కొనసాగిస్తున్నారు. ఇక బలోచ్లు తమను రెండవ తరగతి పౌరులుగా చూస్తున్నారని, తమ హక్కులను కాలరాస్తున్నారని ప్రభుత్వంపై తిరుగుబాటు చేయడం మొదలెట్టారు. ప్రభుత్వంపై బలోచ్లలో పెరిగిపోతున్న వ్యతిరేకతను దృష్టిలో ఉంచుకుని బలోచ్ నాయకుడు నవాబ్ అక్బర్ బుక్టీని ఆగస్టు 26, 2006లో హత్య చేశారు. అంతకుముందు 2005లో కరాచీలో డాక్టర్ అల్లా నాజర్ బలోచ్ అనే విద్యార్థి నాయకుడు తుర్బద్ ప్రాంతంలో కిడ్నాప్ చేశారు. క్వెట్టాలోని బోలాన్ మెడికల్ కాలేజీలో అతడు గోల్డ్ మెడలిస్టు. అతని ఆచూకీ ఇప్పటికీ తెలియదు. అలాగే అతడి సోదరుణ్ణి చట్ట వ్యతిరేకంగా అదుపులో తీసుకుని చంపేశారు. దీంతో సహజంగానే బలోచ్లో ఆగ్రహవేశాలు వ్యక్తం కావడం, తర్వాత బలోచ్ లిబరేషన్ ఫ్రంట్ ఏర్పడడం జరిగింది. దీంతో వీరంతా పాక్ ప్రభుత్వంపై, పాక్ మిలిటరీపై దాడులు చేయడం మొదలెట్టారు. బలోచిస్తాన్లోని ట్రైబల్ లీడర్స్, మారీస్, మంగల్స్, బుక్టీలు మధ్యతరగతి ప్రజలు, చిన్న యువకులు కూడా ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమంలో పాల్గొనడం మొదలెట్టారు. నవాబ్ బుక్తీ హత్య తర్వాత నుంచి పాక్ ప్రభుత్వంపై బలోచ్లు తీవ్ర ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఇక బలోచిస్తాన్ విషయానికొస్తే సాధారణంగా వీరు కూడా శాంతి కామకులే.
తమకు జరుగుతున్న అన్యాయాన్ని ఎంతకాలం పాటు సహించాలని వారు ప్రశ్నిస్తున్నారు. పాక్లో మాదిరిగా కాకుండా వీరు విద్యాధికులు కొత్త తరం రంగంలోకి దిగింది. ఇక బలోచ్ నైసర్గిక స్థితి విషయానికొస్తే జనాభా తక్కువ, భూభాగం ఎక్కువ. జనాభా సుమారు 1.9 కోట్లుంటుందని అంచనా. అలాగే పాకిస్తాన్లో కూడా సుమారు 70 లక్షల మంది బలోచులున్నట్లుగా సమాచారం. వీరంతా పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బలోచ్లకు మద్దతుగా పనిచేస్తున్నారు. బలోచిస్తాన్లో ప్రస్తుతం ప్రతి యువకుడు తుపాకీ పట్టుకుని పాక్ ప్రభుత్వానికి, పాక్ మిలిటరీకి వ్యతిరేకంగా గళం విప్పుతున్నారు. బలోచిస్తాన్లోని సహజ వనరులను పాకిస్తాన్ చైనాకు అప్పగించింది. అక్కడి రాగి, బంగారు గనులు, సముద్రం సంపదను చైనాకు అప్పగించింది. బలోచ్లు చైనా పౌరులను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తోంది. దీంతో చైనా కంపెనీల్లో పనిచేసేవారు ఇక్కడికి రావాలంటేనే హడలిపోతున్నారు. ఇక్కడి సహజ వనరుల నుంచి వచ్చే ఆదాయంలో 60% చైనా తీసుకుంటే 38% పాకిస్తాన్, కేవలం 2% బలోచ్లకు ఇస్తున్నారు. ఇక్కడి యువత తమకు స్వాతంత్రం కావాలని పోరాడుతుంటే 31 ఏళ్ల యువతి డాక్టర్ మహరంగ్ బలోచ్ ఇటీవల పాక్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా గళం విప్పారు. యువకులను పక్కన పెడితే ఆమె ఇళ్లకే పరిమితమైన మహిళలను రంగంలోకి దించారు. వారిని తీసుకుని ఇస్లామాబాద్లో ధర్నాకు దిగారు. బలోచ్ యువకులను పాక్ మిలిటరీ కిడ్నాప్ చేసి తీసుకెళ్లి వారి ఆనవాళ్లు లేకుండా చేస్తున్నారు. దీనికి వ్యతిరేకంగా ఆమె పోరాటం చేస్తున్నారు. ఇక ఆమె వ్యక్తిగతంగా విషయానికి వస్తే ఆమె తండ్రి డాక్టర్ మహరంగ్ 16 ఏళ్ల వయస్సు అప్పుడే ఆమె తండ్రిని కిడ్నాప్ చేసి తీసుకెళ్లారు. అటు తర్వాత ఆమె సోదరుణ్ణి తీసుకెళ్లారు. ఇప్పటి వరకు వారి జాడ తెలియలేదు. దీంతో ఆమె కూడా బలోచ్ యువకుల ఆచూకీ కోసం పాక్ ప్రభుత్వంపై పోరాటం చేస్తున్నారు. ఇక పాకిస్తాన్ మిలిటరీ దౌర్జన్యాల విషయానికి వస్తే బలోచ్ ప్రజలతో అత్యంత క్రూరంగా వ్యవహరించేవారు. దీనికి ఉదాహరణగా చెప్పుకోవాలంటే 18, 20 ఏళ్ల యువకులను హెలికాప్టర్లో తీసుకెళ్లి ఆకాశం నుంచి కింద జార విడిచేవారు. అత్యంత క్రూరంగా బలోచ్ యువకులను హింసించేవారు. తమను చూసి బలోచ్లు వణికిపోవాలనేది పాక్ మిలిటరీ ఉద్దేశం. ప్రస్తుత పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. వారు బాగా చదువుకొని ఇంటర్నేషనల్ ఛానల్స్ కు ఇంగ్లీష్లో ఇంటర్వ్యూలు ఇస్తూ తమకు జరుగుతున్న అన్యాయాలు, అవమానాలను ప్రపంచం దృష్టికి తీసుకొస్తున్నారు. ప్రస్తుతం మహరంగ్ బలోచ్ వెంట బలోచ్ మహిళలు ఇనుప కంచెలు వేస్తున్నారు. ఇక ఆమె తమకు ప్రత్యేక దేశం కావాలని పోరాటం చేయలేదు. భర్తలను కోల్పోయిన మహిళలు, కుమారులను కోల్పోయిన తల్లులకు న్యాయం చేయాలని పోరాడుతున్నారు. దీంతో ఆమెను ఏమీ చేయలేక చోద్యం చూస్తోంది పాక్ మిలిటరీ ఎస్టాబ్లిష్మెంట్. ఇక పాకిస్తాన్ ఆర్థికంగా పూర్తిగా చితికిపోయింది. పూర్తిగా అప్పుల్లో కూరుకుపోయింది. ప్రజాస్వామ్యం ఊసేలేదు. ఇక ఈ గడ్డు పరిస్థితుల్లో నుంచి బయటపడాలంటే తక్షణమే ఈ ఏడాది ఫిబ్రవరి 8న జరిగిన ఎన్నికలను రద్దు చేసి ప్రజాస్వామ్యబద్ధంగా పాకిస్తాన్ ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో ఎన్నికలు నిర్వహించి అధికారాన్ని నిజమైన ప్రజా ప్రతినిధులకు బదలాయించాలి. బలోచిస్తాన్లో వారి ప్రజలను పాలించుకునే విధంగా వారికి హక్కులు కల్పించాలి. వారికి చట్టబద్ధంగా రావాల్సిన నిధులను వారికి కేటాయించాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఇది అత్యాశ అవుతుందనేది రాజకీయ పరిశీలకుల అంచనా.